పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను వైద్య పరీక్షల కోసం పోలీసు వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే 3 అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగాక 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలపడంతో పాటు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. అయితే ఘటనపై కేసు నమోదైంది. సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్ ని, మేనేజర్ విజయ్ చందర్ ను, సీనియర్ మేనేజర్ నాగరాజును అరెస్ట్ చేశారు. 3 అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్ కు పంపించారు. ఇక అల్లు అర్జున్ ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయానికి వస్తే భారతీయ న్యాయ సంహిత 105, 118 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.